అనుకున్నటువంటి అనుభవం మీద కానీ అనుకున్నటువంటి తపన మీద కానీ మెయిన్గా ఏంటంటే తపన మంచి చేయాలి ప్రజలకి అనే తపన ఉంది కాబట్టి ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకి 100% న్యాయం చేస్తాడు. దాంట్లో అలా ఎలాంటి సందేహం లేదు. రైట్, ఇకపోతే రేషన్ మాఫియా రెచ్చిపోతుంది కదా గాదే గారు, ఏంటి అడ్డుకట్ట వేయలేరా రేషన్ మాఫియాకి? వాస్తవంగా దీంట్లో మనం మాట్లాడుకోవాలంటే బ్రహ్మనాయుడు గారు, ఫస్ట్ ప్రజాప్రతినిధులు మారాలి. మాఫియా అనేది అంటే నేనేమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి దానికి నేను ఇట్లా మాట్లాడటానికి నేనైతే ఏమి సందేహించట్లేదు. నేను మాట్లాడుతున్నది తప్పు అనుకోండి అనుకోవట్లేదు. అంటే ఇవాళ పుట్టింది కాదు, ఇది గత కొంతకాలం నుంచి కూడా ఉన్నది కాబట్టి చెప్తున్నాను. రేషన్ మాఫియా అనేది ఎవరు సృష్టించారు? ప్రజాప్రతినిధులు సృష్టించినటువంటి మాఫియా. అదేది ఎక్కడి నుంచి ఊడిపడింది కాదు. అది మళ్ళా చెప్తున్నా, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. అది రాను రాను మరీ పెచ్చిమీరిపోతుంది. ఇప్పుడు ఇదంటే ముదిరిపోయిందని మొక్క పెరిగి పూర్తిగా అసలు వటవృక్షం లాగా తయారైపోయింది. సో దీనికి పూర్తిగా నేనైతే చెప్తాను, మళ్ళా చెప్తూనే ఉంటా, ఆగేది అక్కడ. ప్రజాప్రతినిధులు సృష్టించినటువంటి రేషన్ మాఫియా ఇది ఆగాలంటే కూడా సింపుల్ ఏంలే. మనకి 175 నియోజకవర్గాలు కదా, 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇవన్నీ కూడా నేను చెప్తాను కదా ప్రభుత్వానికి, ఇవి కాదు చేయాల్సింది. ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఒకసారి ఎమ్మెల్యేలు గనక స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తే అది చల్లారిపెట్టుగా అయిపోద్ది. సింపుల్. అందుకే ఇంకా దానికి పెద్ద ఇంత మెకానిజం కూడా అవసరం లేదు. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో రేషన్ పక్కదారి పట్టకూడదు, ఖచ్చితంగా లబ్ధిదారులకే వెళ్ళాలి. ఇన్ కేసు లబ్ధిదారుడు తీసుకోకపోతే మళ్ళా వెనక్కి తిరిగి గవర్నమెంట్ పంపించాలి అనే ఆశయం కనుక ఎమ్మెల్యేకు ఉంటే 2 రోజుల పని దీనికి కరెక్ట్గా 2 రోజుల్లో దాని జోలికి ఓడిపోడు, దాని వైపు కన్నెత్తి కూడా ఎవడో చూడడం. సింపుల్. అంతకు మించి దానికి మనం ఏమి పెద్ద మెకానిజాలు ఆళ్ళని తిట్టుకుని వీళ్ళని తిట్టుకుని అవసరం ఎన్ని కూడా అవసరం లేదు. సింపుల్ గా చెప్తున్నాను, కేవలం ఇది ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంది. ఎమ్మెల్యేలు ఆపితే అది చెప్తే ఎమ్మెల్యేలు ఆపకుండా మా మనోహర్ గారు తిరిగినా, మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సముద్రంలోకి వెళ్ళి బోట్లు పరిశీలించినా గానీ ఆగదు సార్, చెప్తున్నాను కదా. 480 మెట్రిక్ టన్నులు నిన్న మనోహర్ గారు సీజ్ చేశారంటే అసలు ఏంటి? ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఈ రేషన్ మాఫియాకు సంబంధించిన మాఫియా డాన్లో అసలు ఒక్క ఇంచు కూడా వాళ్ళలో భయం లేదని చెప్పుకోవాలి కదా గాదే గారు. 480 మెట్రిక్ టన్నులు. అదే బ్రహ్మనాయుడు గారు అంటుంది, మాఫియా అనేది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బంధువు, వీడి దగ్గర తిరిగేవాడు, ఇంకోటి ఈ ఎమ్మెల్యే చుట్టూతున్న వాడే, బయట నుంచి ఎవరు రావట్లేదు ఇక్కడికి. బయట వ్యక్తులు ఉంటే మనం కట్టడి చేయొచ్చు, భయపెట్టచ్చు. మళ్ళా చెప్తున్నాను కదా, ఎమ్మెల్యే చుట్టూతున్న వాళ్ళే వీళ్ళు, బయట వాళ్ళు ఎవరూ లేరు. అందుకని పూర్తిగా ఎమ్మెల్యేల బాధ్యత తీసుకుంటే ఆగుతుంది తప్పితే అదర్వైజ్ ఇది ఆగదు. ఇంకోటి ఏంటంటే ఒక్క వైజాగ్ ఏంటండి, ఇవాళ అన్ని పోర్టుల్లోనూ ఇప్పుడు ఇది జరుగుతుందని ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా లారీలతో గుజరాత్ పంపిస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పోర్టులకి. అది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అసలు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఈ రేషన్ బియ్యం అనేది ఒక పేదవాడికి ఇస్తే పేదవాడు తినడానికి ఇబ్బంది పడుతున్నాడు, తినడానికి పనికిరావు అని ఏ రకంగా సృష్టించారో, అసలు వీటిలో సగం తింటుంది డబ్బులు ఉన్నవాడేనండి. ఎవరైతే కోటేశ్వరులు అనుకుంటున్నారో మేము ఏదో 2500 పెట్టేదో 3000 పెట్టేదో సన్న బియ్యం కొంటున్నాం అని అనుకుంటున్నారు, అపోహ పడుతున్నారో, వీళ్ళు తినేది సగము బియ్యము రేషన్ బియ్యమే. పేదవాడు తింటానికి ఇబ్బంది పడుతున్నాడు, పేదవాడికి మంచి ఇవ్వట్లేదని చెప్పేసేటటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా మిల్లులకు వచ్చిన తర్వాత మిల్లుల్లో మళ్ళీ వీటిని ఏమంటాం, అది పాలిష్ పెట్టి సానబెట్టి సన్న బియ్యం చేసి ఆ సన్న బియ్యాన్నే రకరకాల కలర్స్ తో ప్యాకేజ్ చేసి మనం ఆకర్షణీయమైన ప్యాకేజ్ వస్తాయి. కర్నూలు సన్నాలు, లేదంటే మంత్రిపాలెం మసూరి, లేదంటే ఇంకోటి ఏదో అమరావతి, ఏదో అన్నపూర్ణలు, చాలా పేర్లు పెట్టారు కదా. వీటిల్లో సగముకు పైగా రేషన్ బియ్యమే. ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి దీన్ని. తింటుంది ఎవరైతే మేము కోటీశ్వర్లు మేము సన్న బియ్యాలు తింటాం అనుకుంటున్నారో వాళ్ళు తినే మొత్తం కూడా ఈ రేషన్ బియ్యమే. అలాంటప్పుడు ఇంకెక్కడ పోతుంది? మొత్తం ఇటు ఎదురుకు వస్తుంది. పేదవాడు తింటానికి ఇబ్బంది అని చెప్పేసి ఈ రేషన్ బియ్యం తింటారని తక్కువ చేసి మనం మాట్లాడే ఈ పెద్దలందరూ కూడా వాళ్ళు తింటుంది అయ్యాయి విచిత్రంగా ఇక్కడ. కానీ దీనికి కట్టడికి ఒకటే మార్గం. దీనికి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు పూనుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఒక అవగాహన రావాలి. ఈ అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందంటే అవి మంచి బియ్యమే, అవి తినడానికి పనికొచ్చేవే, తినడానికి పనికిరానివి గవర్నమెంట్ ఇవ్వట్లేదు, తినడానికి పనికొచ్చేవే. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ కొన్నిసార్లు ఈ గోడౌన్స్ లో ముక్కిపోతుంటే ఆ ముక్కిపోనవ్వకుండా పర్యవేక్షణ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో సివిల్ సప్లై సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఈ లంచాలు తీసుకోవడానికి మాని
ఎందుకంటే అది అసలు అది మనం దాని గురించి పెద్ద డిబేట్ పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా వ్యవస్థలో లంచాలకు అలవాటు పడిపోయారో, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ లంచాలు అనేది ఏ రకంగా అలవాటు పడిపోయారో వాళ్ళు కోరం మారాలి. ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఉద్యోగం చేస్తున్నాం అనేటటువంటి ఒక భావం ఇప్పటికైనా తెచ్చుకోవాలి. అరే రేపు పొద్దున బతుకుంటామా లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి ఈ జనం ఏం చేసుకుని చేస్తారండి ఈ డబ్బులు? ఈ కోట్లు ఏం చేసుకుంటారు? ఎక్కడ దాస్తున్నారు కూడా తెలియదు. ఒక్కొక్క దమ్మకం గుండాలు చేస్తే, ఒక ఎంప్లాయీ కొట్టేసినటువంటి గుండాలు చేస్తే ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడు కూడా తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి ఈ సమాజంలో ఈ ఎంప్లాయీస్ మరీ చెప్తున్నారు, ఎందుకు ఇంత లాభం ఈ అవినీతికి పాల్పడుతున్నా అర్థం కావట్లా. మారండి, ప్రజల కోసం బతకండి. ఒక మంచి చేస్తే చచ్చిపోయిన తర్వాత నలుగురు వచ్చి దండేస్తారు, అరే మంచివాడు పాపం చచ్చిపోయాడు అనుకుంటారు చెప్తే, మీరు ఈ రకంగా ప్రజల్ని పీడించి చూసుకున్న తర్వాత పోయాడు అనుకుంటారండి. ఎవడు ఈ పరికమాలనాడు ఎంత మాత్రం ఇబ్బంది పెట్టాడు జనాన్ని, పోయాడు మంచి పని జరిగిందని అనుకుంటారు. అందుకనే అంత వ్యత్యాసం ఉంటది. ఒకసారి ఆలోచన చేయండి, ఎంప్లాయీస్ కూడా మారండి, మారి ప్రజల కోసం బతుకుతాం. మనకి బతకడానికి కావాల్సినంత వరకు మీకు జీతాల రూపాయలు వస్తుంది. మీ కుటుంబం జల్సాలు చేసుకుంటారు, మీ కుటుంబంకి జల్సాలు చేసుకునే విధంగా సరిపోయేటట్టుగా పిఆర్సీలు పెరిగి ఒక్కొక్క ఎంప్లాయీకి ఇవాళ ఒక 10-15 సీనియారిటీ ఉన్నా అంటే ₹1,00,000 వస్తుంది వాళ్ళ జీతం. అరే ఎన్ని లక్షలు పంపుతాను మనకి. సో దయచేసి నేనైతే జనసేన పార్టీ నుంచి కోరుతుంది ఏంటంటే, మా ధ్యేయం అది కాబట్టి మా జనసేన పార్టీ పుట్టుక ఏంటంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, అవినీతి లేని సమాజాన్ని రూపొందించాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు కానీ వ్యవస్థలు కానీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి నేను జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ ప్రజలకు కానీ, ఈ ఉద్యోగస్తులకు కానీ, ఈ ప్రజాప్రతినిధులకు కానీ మనం మారదాము, మారి ప్రజలకు మంచి చేద్దాం. మంచి చేస్తే రేపు మంచిగా అంటారు చెప్తే, ఏదో కోట్లు కూడబెట్టుకుని పోతే, అరే నీ పిల్లలే చూడలేదు మంచంలో పడితే, నువ్వు ఇలా పరిస్థితి, నువ్వు మంచంలో పడితే నీ పిల్లలే చేయట్లేదు, నీకు ఎవరు ఒక ఆయాన్ని తీసుకొచ్చి పెడతారు 10 ఏళ్ళు ఇచ్చి. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నప్పుడు ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఏం చేసుకోవడానికి కట్టలు డబ్బులు సంపాదించుకుని. అందుకని ప్రజలకు మంచి చేయండి, మంచి చేస్తే మంచి అనుకుంటారు, నీ ఫోటో పెట్టి దండేస్తారు. లేదు అనుకుంటే పరిస్థితి అంటే తెలుసు మనకి. ఆ ఫోటోను కూడా ఎక్కడ ఇసులు పడేస్తున్నారో చూస్తున్నాం కనుక మారండి అని చెప్తున్నాను. మరొకసారి రేషన్ బియ్యం మళ్ళా చెప్తున్నానండి, ఎమ్మెల్యేలు ఏదంటారా నడుం కడితే తప్పితే రేషన్ బియ్యం నడుం కట్టండి. ఎందుకంటే జనసేన పార్టీ తరఫు నుంచి మేము పోరాటం చేస్తాం. ఆల్రెడీ మా మనోహర్ గారు కూడా అన్నారు, ప్రభుత్వం నుంచి గనక స్పందన కనుక ఇదే పరంగా ఉండి ఎంప్లాయీస్ ఇదే ఉంటే గనక మన జనసేన అన్ని కూడా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి. అధ్యక్ష రెడీగా ఉండండి, మీరు అన్ని శాఖల మీరే రెడీ చేద్దరు కనుక కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అందుకని మేము అంత దాకా వెళ్తామని అనుకోవట్లా. ప్రభుత్వం పెద్దలే మారతారని ఆశిస్తున్నాను. మారకపోయిన రోజున ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఒక మార్పు కోరుకుంటున్నాం కాబట్టి ఆ మార్పుకి జన సైనికులందరూ కూడా నడుం బిగస్తాము, రోడ్డు మీదకి వస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆపే ప్రయత్నం 100% జనసేన పార్టీ నుంచి మేము చేస్తాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి గాది గారు. మందడి తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి రాజ్యసభ సభ్యులను ఖరారు చేశారు. ఇంకా దాదాపు